ముక్తాత్మన ప్రశంస ఉపాస సిద్ధస్య వా. అంటే ఉపాసనా యోగం ద్వారా సిద్ధులు సాధించిన వాళ్ళు కూడా, ముక్తిని పొందిన వాళ్ళు కూడా ప్రశంస మాత్రంగా వాళ్ళను దేవతలుగా అలా భావిస్తారు. ఈశ్వరుడని, గొప్పవాడని అలా భావిస్తారు. కానీ వాళ్ళు సృష్టికర్త కాలేరు అని ఈ సూత్రం చెప్తుంది. మరి ఓకే, ఇక పూర్వపక్షి నమ్మాడు, ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడు. ఓకే, అంటే ఈ బద్ధజీవులు, అంటే మామూలుగా సిద్ధులున్న వాళ్ళు కానీ, ముక్తిని పొందిన వాళ్ళు కానీ ఈశ్వరుడు కాదని నమ్మాము. ఓకే, కానీ మీరు ఏదైతే ఈశ్వరుడని నమ్ముతారో, అబాహ్య ప్రత్యక్షం ద్వారా ఈశ్వరుడు లభిస్తాడని మీరు నమ్ముతున్నారో, ఆ ఈశ్వరునికి ఈ జగత్తు మీద పట్టు ఎలా వచ్చింది? ఈ జగత్తుని ఎలా నిర్మించాడు ఆయన? అతడు ఎక్కడున్నాడు? అతని శక్తి ఏంది? అతనికి ఉన్న చేతులెన్ని? అతనికి ఉన్న తలలెన్ని? అతనికి ఉన్న కళ్ళెన్ని? అతనికి ఉన్న మెదడెంత? ఈ జగత్తుని ఎలా నిర్మించాడు అతను? ఈ జగత్తు మీద అతనికి పట్టెలా వచ్చింది? ఈ మూల ప్రకృతి నుంచి ఈ కనిపించే ఈ దృశ్య రూపమైన జగత్తును ఎలా నిర్మించాడు ఈశ్వరుడు? మీరు ఏదైతే ఈశ్వరుడు సృష్టికర్త అంటున్నారో, ఈ బద్ధాత్మ కాదు, ముక్తాత్మ కాదు అని మీరు ఈశ్వరుని నిరూపించారు కదా, ఆ ఈశ్వరునికి ఈ జగత్తును నిర్మించే సామర్థ్యం ఎలా వచ్చింది? ఎంత గొప్ప ప్రశ్న చూడండి. ఇలాంటివి కొన్ని వేల సంవత్సరాల కింద రాసిన గ్రంథాలను ఈ రోజు కూడా మీరింటున్నారు. చాలా మందికి ఇంకా తెలియదు. దేవుడు ఈ జగత్తును ఎలా నిర్మించాడు, ఈ జగత్తు లోపల ఈ రకరకాల మూర్తి పూజ ఎలా వచ్చింది అనేది ఇక్కడి నుంచి వచ్చింది. గొప్ప వాళ్ళు అవుతారు, ముక్త పురుషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, కానీ సృష్టికర్త కాలేరు. సృష్టికర్తే, కానీ ఆ సృష్టికర్త కూడా ఈ సృష్టిని ఎలా నిర్మించాడని ఇక్కడ ప్రశ్న. దానికి మన ఋషి సమాధానం చెప్తున్నాడు. ఏంటంటే, తత్ సన్నిధానాత్ అధిష్టాతృత్వం మణివత్. తత్ సన్నిధానాత్ అంటే ప్రకృతికి లోపల బయట ఉండడం వల్ల, ఈశ్వరుడు ప్రకృతికి లోపల బయట ఉండడం వల్ల, తత్ సన్నిధానాత్ అతి చేరువలో ఉండడం ద్వారా, అంటే లోపల బయట వ్యాపకుడై ఉన్నాడు ఈ మూల ప్రకృతి లోపల, ఈ ప్రకృతి అంతా కూడా. తత్ సన్నిధానాత్ అధిష్టాతృత్వం, అలా అతనికి దీని మీద పట్టొచ్చింది, దీన్ని నిర్మించే సామర్థ్యం వచ్చింది. తత్ సన్నిధానాత్ అధిష్టాతృత్వం మణివత్. మణివత్ అంటే, మణి అంటే అయస్కాంతమణి. ఏ విధంగానైతే అయస్కాంతము ఇనుమును ఆకర్షించుకుంటుందో, అదే విధంగా, అంటే ఇనుమును ఎప్పుడు ఆకర్షించుకుంటుంది అయస్కాంతము? తన దగ్గరికి వచ్చినప్పుడు ఆకర్షించుకుంటుంది. లేకపోతే అయస్కాంతము ఒక దగ్గర ఉందనుకోండి, అయస్కాంతం యొక్క మనకు దాని యొక్క ఆకర్షణ తెలియదు. అయస్కాంతం ఎలా ఉంటుంది? ఒక మామూలు వస్తువులానే ఉంటుంది. కానీ దాని యొక్క అయస్కాంత క్షేత్రం మనకు తెలియాలంటే ఒక ఇనుప కడ్డీని తీసుకురావాలి. ఇనుప కడ్డీని తీసుకొస్తే అది తన చేరువలోకి రాగానే తన వైపు లాగేసుకుంటుంది. అదే విధంగా ఈశ్వరుడు ఈ అయస్కాంతమణి వలె ఈ ఇనుములా ఉన్న ప్రకృతిని ఆకర్షింపజేసుకున్నాడు. అంటే అతి సన్నిధానంలో ఉన్నాడు గనుక, అతి చేరువలో ఉన్నాడు గనుక, అంటే ప్రకృతి మూల కణాలకు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, ఈ మహత్తుకు బయట ఉన్నాడు గనుక ఆ ఈశ్వరుడు ఆ అయస్కాంతంలాగా ఈ ఇనుము అనే ప్రకృతిని ఆకర్షింపజేసుకొని ఈ జగత్తులాగా మార్చాడు. తత్ సన్నిధానత్వాత్ అధిష్టాతృత్వం మణివత్. అంటే ఆ విధంగా, అంటే ఈ జగత్తు ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఈశ్వరుడు తయారు చేయలేదు. అతి సన్నిధి లోపల ఉన్నాడు, అంటే ప్రతి కణము లోపల ఉన్నాడు,
ప్రతి మూల కణము లోపల ఉన్నాడు, ప్రతి మూల కణానికి బయట ఉన్నాడు, మూల కణాలన్నిటికీ బయట ఉన్నాడు. ఈ మూల కణాలన్నీ కూడా అతనిలోనే ఉన్నాయి. మూల కణాల లోపల ఉన్నాడు, మూల కణాలకు బయట ఉన్నాడు కనుక తత్సన్నిధానత్వాత్ అధిష్టాతృత్వం మణివత్. ఆ విధంగా ఈ జగత్తును తయారు చేశాడు. అంటే జగత్తును తయారు చేసిన ఈశ్వరునికి ఆకారం ఉంటే, ఒక చోట ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదు. ఒకటి, ఆకారమున్న మనుషులు ఎవరు కూడా సృష్టికర్త కాలేరు. సృష్టికర్తకు కూడా ఆకారం ఉంటే ఈ సృష్టి నిర్మాణము జరగదు. సృష్టి నిర్మాణం జరగాలంటే ప్రతి కణానికి చేరువలో ఉండాలి. అనురోరణియాన్ మహతోమయ్యాన్, అణువు లోపల ఉండాలి, ఈ మహత్తుకు బయట ఉండాలి. ఉన్నప్పుడే ఈ జగత్తు రచన అనేది సాధ్యమవుతుంది అనేది ఈ సూత్రం చెప్తుంది. మరి ఇలా జగత్తును రచించాడు. ఓకే, అంటే ఈశ్వరునికి జగత్తు మీద పట్టు ఉంది. కానీ ఇప్పుడు మనము లోకంలో చూస్తున్నాము, మనం కూడా కొన్ని తయారు చేస్తున్నాం కదా. ఈశ్వరుడు జగత్తును తయారు చేశాడు. ఓకే, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను, రకరకాల బ్రహ్మాండాలను, సౌర కుటుంబాలను, వీటి అన్నిటినీ జగత్తును తయారు చేశాడు. ఓకే, కానీ మనం కూడా కొన్ని పనులు చేస్తున్నాం కదా. కొత్త కొత్త యంత్రాలు కనుక్కుంటున్నాము, కొత్త కొత్త వస్తువులు తయారు చేస్తున్నాము, కొత్త కొత్త ఇల్లు కడుతున్నాము, కొత్త కొత్త కళాఖండాలను తయారు చేస్తున్నాము. మరి ఇదేంటి? ఇది కూడా ఈశ్వరుడే తయారు చేస్తున్నాడా, లేకపోతే జగత్తును తయారు చేయడం మాత్రమే ఈశ్వరుని పని? అంటే జీవుడు ఏమన్నా చేస్తున్నాడా, లేకపోతే అన్ని కూడా దేవుడే చేయిస్తున్నాడా జీవుని ద్వారా అనేది పూర్వపక్షి అడుగుతుంటే సిద్ధాంతం ఏం చెప్తున్నాడంటే, విశేష కార్యేషు అపి జీవానాం, కొన్ని పనులు మాత్రము జీవునికి అధిష్టాతృత్వం ఉంది. కొన్ని పనుల లోపల ఈశ్వరుడు మనకు శరీరాన్ని నిర్మించి ఇచ్చాడు. ఇది ఈశ్వరుడు ఇచ్చాడు. ఈ శరీరం లోపల సప్త ధాతువులు ఉన్నాయి. అంటే రసము, రక్తము, మాంసము, క్రొవ్వు, ఎముక, మజ్జ, రజోవీర్యాలు అనే ధాతువులు ఉన్నాయి, సప్త ధాతువులు ఉన్నాయి. ఈ ధాతువులు మనం తిన్న ఆహారము, మనం నాలుక వరకు మాత్రమే తెలుస్తుంది మనకు ఏ రుచిగా ఉంది అనేది. రుచిగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటాము, మింగేస్తాము. మింగిన తర్వాత రకరకాల ధాతువులుగా ఏర్పడి ఈ శరీర నిర్మాణానికి తోడ్పడుతుంది. ఈ శరీరం ద్వారా జీవక్రియలు చేయడానికి తోడ్పడుతుంది కదా ఆహారం. మరి అదంతా ఎవరు చేస్తున్నారు? అది ఈశ్వరుని వ్యవస్థ లోపల జరుగుతుంది. మనం ధాతువులను తయారు చేసుకోవట్లేదు. మనము తల్లికి ఒక గౌరవమైన స్థానం ఉంది, కానీ తల్లి పిండాన్ని తయారు చేస్తుందా? పిండాన్ని పోషిస్తేనే మనం అంత గౌరవం ఇచ్చాం. మనం ఈరోజు మాతృమూర్తుల దినోత్సవం ఉంది. ఆ సందర్భంగా అందరికీ మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను చెప్పే విషయం ఏంటంటే, మాతృమూర్తులకు మాతృమూర్తి ఈశ్వరుడే. అంటే ఆ ఈశ్వరుడు ఇచ్చిన ఆ పిండాన్ని శిశువుగా మార్చడం లోపల పోషణ మాత్రము అందిస్తుంది తల్లి. ఆ అందించిన తల్లి అంత గొప్ప పాత్రను పోషిస్తే లోపల, అంటే ఒక సంయోగ బీజం, అంటే పురుష సంయోగ బీజము, స్త్రీ సంయోగ బీజము కలిసి, అంటే శుక్రకణము, అండము కలిసి సంయుక్త బీజం జైగోట్గా ఏర్పడి, ఆ జైగోట్ నుంచి అంటే బహుకణాలు ఏర్పడి, బహుకణాల నుంచి పిండము ఏర్పడి, పిండం నుంచి శిశువు ఏర్పడి, ఆ శిశువు బయటికి రావడము, ఇవన్నీ మనకేం తెలియదు, తల్లికి కూడా తెలియదు. తల్లి తన గర్భాన్ని రక్షిస్తుంది, పోషిస్తుంది, అంతే. తల్లి అయిపోయింది, మంచి స్థానాన్ని ఉంది. కానీ లోపల జరిగే క్రియలు మనకేం తెలియదు. ఇవి ఈశ్వరుడు చేస్తున్నాడు. అంటే గర్భాన్ని లోపల ఎలా అభివృద్ధి చేయాలి, తల ఎలా తయారు కావాలి, కళ్ళు ఎలా తయారు కావాలి, వెంట్రుకలు ఎలా తయారు కావాలి, చెవులు ఎలా తయారు కావాలి, హృదయం ఎలా తయారు కావాలి, ఈ చిన్న ప్రేవులు ఎలా తయారు కావాలి, పెద్ద ప్రేవులు ఎలా తయారు కావాలి, కిడ్నీలు ఎలా తయారు కావాలి, గ్రంథులు ఎలా తయారు కావాలి, ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఎలా తయారు కావాలనేది ఆ నిర్మాణ ప్రక్రియ అంతా ఈశ్వరుడు చేస్తున్నాడు. అది మాత్రము ఈశ్వరుని యొక్క అధిష్టాతృత్వం. ఇక్కడ మానవుడే అధిష్టాతృత్వం ఏంటిది? తల్లి. మానవుడు అంటే తల్లి అనుకుందాం.
తల్లి ఏం చేస్తుంది? ఆహారాన్ని తీసుకుంటుంది, గర్భాన్ని పోషిస్తుంది, రక్షిస్తుంది. ఇది మాత్రము ఈశ్వరుడు చేయట్లేదు. ఆహారాన్ని తీసుకోవడం కానీ, రక్షించడం కానీ తల్లి చేస్తుంది. తను ఏ విధంగా తన గర్భాన్ని కాపాడుకోవాలి, ఏ విధంగా పోషించాలనేది తల్లి చేస్తుంది. ఇది మాత్రము తల్లిదే. అదే చెప్తున్నాడు ఋషి. విశేష కార్యేషు, కొన్ని ప్రత్యేకమైన కార్యాలు మాత్రము మనదే అధిష్టాతృత్వం ఉంది. అన్ని ఈశ్వరుడు చేయట్లేదు. ఈశ్వరుడు పిండాన్ని ఇచ్చాడు, లోపల పెంచుతాడు. కానీ పోషించడము, రక్షించడం అనేది తల్లే చేస్తుంది. అదే విధంగా మన శరీరంలో జరిగే ఈ జీవ ప్రక్రియలన్నీ కూడా దేవుడు చేస్తున్నాడు. కానీ ఆ శరీరం ఏర్పడిన తర్వాత ఆ శరీరం ద్వారా చేసే క్రియలన్నీ మనం చేస్తుంది. అంటే ఇల్లు కట్టడం కానీ, ఆ బట్టలు నేయడం కానీ, కుండలు తయారు చేయడం కానీ, వస్తువులను యంత్రాలను తయారు చేయడం కానీ, కొత్త కొత్త విషయాలు కనుక్కోవడం కానీ, రాకెట్లను తయారు చేయడం కానీ, ఉపగ్రహాలను తయారు చేయడం కానీ, ఇవన్నీ మనిషి చేస్తున్నాడు. మనిషిదే అధిష్టాతృత్వం. అన్ని దేవుడు చేయట్లేదు. దేవుడు మనకు చేసే సామర్థ్యాన్ని, సాధనాలను ఇచ్చాడు. మిగతాన్ని మనమే చేస్తున్నాం. రకరకాల మిసైల్స్లు తయారు చేయడము, అణుబాంబులను తయారు చేయడము, ఇవన్నీ మనిషి తయారు చేస్తున్నాడు. తన మేధస్సు ద్వారానే తయారు చేస్తున్నాడు. ఈ అధిష్టాతృత్వం మాత్రము మానవుడిదే, ఆత్మదే. అన్నీ ఈశ్వరుని అంటే మరి మనం చేసే చెడు మంచి కూడా ఈశ్వరునికి కలగాలి. మంచి చేస్తే పుణ్యం కూడా ఈశ్వరునికి కలగాలి, చెడు చేస్తే పాపం కూడా ఈశ్వరుడు. అలా జరగట్లేదు కదా. ఈశ్వరుడు కేవలం సాధనాలు ఇచ్చాడు. అక్కడికి మాత్రమే ఈ ఈశ్వరుని యొక్క అధిష్టాతృత్వం ఉంది. మిగతా అధిష్టాతృత్వం మనదే అనేది ఈ సూత్రం చెప్తుంది. అయితే ఇక్కడ కాస్త బ్రేక్ ఇస్తాను నేను. మీరేమైనా ప్రశ్నలు ఉంటే 1-2 ప్రశ్నలు అడగచ్చు. 1-2కి ఛాన్స్ ఇస్తాను, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకే, అడగండి. ఏం ప్రశ్నలు లేకుంటే కంటిన్యూ చేస్తాను. ఏమి లేవా? నమస్తే గురూజీ. నమస్తే జీ. ఈశ్వరుడు ఈ సృష్టిని చేశాడు కదా, అది అంటే ఎలా చేశాడని, అంటే ఆ సంకల్ప శక్తి లేకపోతే ఏమిటనేది ఆ విషయం అర్థం కావట్లేదు గురూజీ. చెప్తాను తప్పకుండా. ఇక్కడ ఏం చెప్పాడంటే తత్ సన్నిధానవాత్, అంటే ఈ ప్రకృతి మూల కణాలకు లోపల బయట ఉండడం ద్వారా మణివత్ అయస్కాంతం వల్లే ఈ జగత్తును తయారు చేశాడంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అయస్కాంతం జడ పదార్థం. అంటే ఈశ్వరునికి తెలియకుండానే, అంటే జడ పదార్థము అయస్కాంతము ఇనుమును లాక్కుంటుంది. అలా కాదు. అయస్కాంతవత్ అంటే అయస్కాంతం వల్లనే ఉపమానాన్ని ఇచ్చాడు. కానీ ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, న్యాయకారి, దయాళువు కనుక ఈ జగత్తును తయారు చేశాడు. అతని లోపల అతడు చేతన స్వరూపుడు, చేతన బ్రహ్మస్వరూపుడు. చేతన స్వరూపుడు అంటే జ్ఞాన స్వరూపుడు. అతని లోపల జ్ఞానం ఉంది కనుక ఈ సత్వరజోతమో కణాలను ఏ విధంగా తయారు చేయాలి, ఏ విధంగా తయారు చేస్తే ఈ జీవులకు భోగము అపవర్గం వస్తుంది అనేది ఊహించే శక్తి, ఆ సర్వజ్ఞత ఈశ్వరులో ఉంది. అంతేకాకుండా సర్వశక్తిమంతుడు కనుక ఈ జగత్తులో ఉన్న ఈ మూల కణాలన్నింటినీ కూడా ఈ కనిపించే జగత్తులో మార్చే శక్తి సామర్థ్యాలు కూడా ఈశ్వరులో ఉండడం వల్ల ఈ జగత్తు నిర్మాణం జరిగింది. కేవలము అతడు, అంటే ఇది ఎలా జరిగిందంటే ఈక్షణ అంటారు దీన్ని. ఈక్షణ అంటే అతడు అనుకున్నంత మాత్రం లోపల ఇలా తయారు కావాలి. అతడు సర్వజ్ఞత ఉంది, సర్వశక్తిమంతత్వం ఉంది కనుక అతడు ఇలా అనుకున్నాడు, ఇలా జగత్తు తయారు కావాలంటే అలా తయారైపోయింది. ఒక రకంగా సంకల్పం ద్వారా మాత్రమే తయారైపోయింది. దాన్నే ఈక్షణ అంటారు. అలా ఇది విన్నాను గురూజీ. ఇది ఈక్షణ అనేది అంటే చాలా మంది అర్థము వేరే రకంగా చెప్పారు. సంకల్పము అనేది కొద్దిగా డౌట్ ఉండే, ఇప్పుడు మీరు తీర్చారు. ఓకే, ధన్యవాదాలు. మంచిదండి. ఇంకేమైనా ప్రశ్న ఉంటే ఇంకొకరు అడగచ్చు, నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. జీవాత్మలకు ప్రకృతికి ఆ ఈశ్వరుడు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అతని సృష్టి నియమం, సృష్టి నిర్మించింది కదా, నిర్మించాల్సిన అవసరం వచ్చింది అంటే జీవాత్మల కర్మల కోసం ఇచ్చింది అంటున్నా. చెప్తానండి. ఈశ్వరుడు ఈ జగత్తును
ఇవ్వడం లోపల చాలా కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యమైన కారణము జీవులకు సుఖాన్ని ఇవ్వడం కోసమే ఈ జగత్తును నిర్మించాడు, మనకు దేహాలు ఇచ్చాడు. మనకు ఈ జగత్తు కానీ, ఈ సాధారణ మానవ శరీరం కానీ, వేదాలు కానీ ఫ్రీగానే ఇచ్చాడు. అంటే మనం ఏదో కర్మ చేస్తే కర్మఫలంగా రాలేదు. ఈ జగత్తు రాలేదు, వేదాలు రాలేదు, మానవ శరీరం రాలేదు. అంటే మానవ శరీరం రాలేదు అనడానికి నిరూపణ ఏంటంటే, ముక్తి నుంచి వచ్చే జీవుడికి ఈశ్వరుడు మొదలు మానవ జన్మన ఇస్తాడు. ముక్తి లోపల ఏం పుణ్యం చేసుకోదు ఆత్మ, కేవలము పరమాత్మ సుఖాన్ని పొందుతుంది. అక్కడ ఎలాంటి పుణ్యం చేసుకోలేదు. కానీ సాధారణ మానవ జన్మ ఇస్తాడు ఈశ్వరుడు. అంటే సాధారణ మానవ జన్మ కానీ, ఈ జగత్తు నిర్మాణం కానీ, వేదముల యొక్క ప్రకటన కానీ ఎలాంటి కర్మను ఆశించకుండానే ఈశ్వరుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ మనుషులు ఆ వేద జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ సాధారణ మానవ జన్మ ద్వారా మహోన్నతమైన జన్మను పొందొచ్చు, మహోన్నతమైన ఉన్నతిని పొందొచ్చు, మహోన్నతమైన కార్యాలు చేయవచ్చు. లేదా ఆ వేద జ్ఞానాన్ని పొందకుండా నికృష్టులై, నీచులై భోగజీవులను కూడా పొందొచ్చు. అది మనుషులు ఆత్మలు చేసుకున్న పొరపాటే. కానీ ఈశ్వరుడు మాత్రము ఈ జగత్తును కానీ, వేదాన్ని కానీ, మానవ దేహాన్ని కానీ, సాధారణ మానవ దేహాన్ని కానీ ఫ్రీగానే ఇచ్చాడు. మన సుఖం కోసమే ఇచ్చాడు. మనము భోగాన్ని, అపవర్గాన్ని రెండు సాధించాలి. అంటే భౌతిక సుఖాలను అనుభవిస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడం కోసమే ఈ జగత్తు, వేదం ఏర్పడ్డాయి. గంగారాం. పోయిన జన్మలో అతను పాప కర్మలు పుణ్యకర్మలు శేషంగా మిగిలి ఉంటాయి కదా, దాని వలన మన మానవ జన్మ ఇవ్వచ్చు కదా అనుకుంటున్నా. అలా తర్వాత జన్మల్లో జరిగేది అదే. మొదటి జన్మ మాత్రము మనకు ఫ్రీగానే లభిస్తుంది. మొదటి జన్మ సాధారణ మానవ జన్మ ఫ్రీగా లభిస్తుంది. ఆ మానవ జన్మ లోపల మనం ఇంకా గొప్ప కర్మలు చేసుకుంటే గొప్ప మానవులు అయిపోతాము, ముక్తిని కూడా పొందగలము. ఆ మానవ జన్మ లోపల నీచమైన కర్మలు చేస్తే మళ్ళీ భోగయంలోకి వెళ్ళిపోతాము. ఆ భోగయం లోపల మన యొక్క పాపము నశించిన తర్వాత మళ్ళీ మానవులు అయిపోతాము. మానవుడి అయి పుట్టి మానవత్వం గల పనులు చేసి మళ్ళీ మానవులు అయి కూడా పుట్టవచ్చు. మొదటి జన్మ మాత్రము ఫ్రీగా లభిస్తుంది, మిగతా జన్మలన్నీ మన కర్మ ద్వారా లభిస్తాయి. అందుకే మొదటి జన్మను కర్మయోని అంటారు, మిగతా జన్మలన్నీ కూడా ఉభయోనులు అంటారు. అంటే కర్మ భోగం రెండు ఉంటాయి. మొదటి జన్మలో మాత్రం కేవలం కర్మ మాత్రమే ఉంటుంది. అలా. ధన్యవాదాలు, అర్థమైపోయింది. మంచిదండి. ఇంకెవరైనా ఉన్నారా? నేను నెక్స్ట్ సూత్రాలు చెప్తాను మీకు. ఎవరు లేరు కదా, నెక్స్ట్ సూత్రానికి వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ దేవుడు అధిష్టాతృత్వము ద్వారా జగత్తును నిర్మించాడు. కరెక్టే. వేదం ఎలా ఏర్పడ్డది? ఓం మృతంచ సత్యంచ విద్దా తపసో అద్యజాయత తతో రాత్రజాయత తత సముద్రో అర్ణవ. ఋతంచ సత్యంచ అంటే దేవుడు, సత్యంచ అంటే సత్వరజోతమో గుణములతో కూడిన ఈ జగత్తుతో పాటు ఋతంచ ఋగ్వేదము, యజుర్వేదము, సామ, అథర్వ వేదాలని కూడా మన కోసం ఇచ్చాడు కదా. అదేలా ఇచ్చాడు? జగత్తును అయస్కాంతమనిలాగా అంతటా వ్యాపించుండి తన యొక్క ఈక్షణ శక్తితోని, సంకల్పంతోని, తన సర్వశక్తి మంతత్వంతోని, తన యొక్క సర్వజ్ఞతతోని ఈ జగత్తును నిర్మించాడు. ఓకే. కానీ వేదం ఎలా నిర్మించాడు, వేదాన్ని ఎలా ప్రకటించాడు అనే దానికి ఈ సూత్రం చెప్తుంది. సిద్ధరూప బోధృత్వత్ బోధృత్వత్వాత్ బోధృత్వత్ సిద్ధరూప బోధృత్వాత్. సిద్ధరూప అంటే అతని లోపల సిద్ధి ఉంది, అంటే స్థిరంగా ఉంది. బోధృత్వాత్ అంటే బోధించే సామర్థ్యము. సిద్ధరూప బౌద్ధృత్వాత్ ఈశ్వరుని లోపల స్థిరంగా ఉన్నది. ఏం స్వభావం ఉంది? వేదాన్ని ప్రకటించే స్వభావం స్థిరంగా ఉంది. అప్పుడే వచ్చింది అనుకుంటే బోధించిండు కాదు, అతని లోపల నిరంతరము వేదాన్ని బోధించే సిద్ధత్వం ఉంది. సిద్ధరూప బౌద్ధృత్వాత్ వాక్యార్థ ఉపదేశ. వాక్యార్థ ఉపదేశ వాక్యాన్ని, అర్థాన్ని రెండింటినీ కూడా బోధించే సామర్థ్యము అతని లోపల నిరంతరం ఉంది. వేదానికి సంబంధించిన కేవలము వాక్యమే కాదు, వాక్యం అంటే మంత్రము.
అర్థము కూడా వాక్యార్థ ఉపదేశ. అతని లోపల శబ్దము జ్ఞానము రెండు కూడా నిరంతరము బోధించే సామర్థ్యం ఉంది అతని లోపల, ఈశ్వరుని లోపల. సిద్ధరూప బోధృత్వాత్ వాక్యార్థ ఉపదేశ.